నమస్తే, వెల్కమ్ టు కిరణ్ టీవీ లైవ్. నేను ప్రియా కౌశిక్. నాతో పాటు ఉన్నారు ఫాదర్ ఆఫ్ మనీ మంత్ర శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్తే సార్. సార్, మీరు గత వీడియోస్ లో చెప్పినదే నేను ఇప్పుడు మిమ్మల్ని అడగబోతున్నాను. చెప్పండి. 11th, 12th, 13, 14 ఎపిసోడ్స్ లో మీరు ఏమన్నారంటే యు ఆర్ ద క్రియేటర్. మీ మనసు ఏం చెప్తుందో దాని మాటే విను, నువ్వు అనుకున్నదే నువ్వు చెయ్యి అని అన్నారు. సో అందరూ ఒకే రకంగా ఆలోచించారు కదా, ఏమనుకుంటారా నాకు ఇదే ఆలోచన వచ్చింది నేను ఇదే చేస్తా, అలా నెగటివ్ గా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు కదా. సో అది ఎలా సాధ్యం అంటారు? నేను దేని గురించి చెప్పాను? నేను మన సబ్జెక్ట్ అంటే మనీ గురించి చెప్పాను. మనీ గురించి ఆలోచించాలి. వాడేవాడో నెగిటివ్ ఆలోచిస్తే మనకెందుకు, మన సంబంధం లేదు కదా. నెగిటివ్ ఆలోచిస్తే నెగిటివ్ వాడికే అవుతుంది కదా. మన సబ్జెక్ట్ లో నువ్వు చెడు ఆలోచిస్తే నీకే చెడు అవుతుంది. రైట్, అర్థమైందా? కాబట్టి మనం అంటే గురువు గారు నీకు ఏది అనిపిస్తే అదే చెయ్యి అని అన్నారు అని చెప్పేసి అలా నాకు ఇదే అనిపించింది, ఒకవేళ తల్లి తండ్రి ఇది కాదురా ఇది అని సర్ది చెప్పినా కానీ వినకుండా నాకు ఇదే అనిపించింది నేను ఇదే చేస్తాను, చేయండి, తప్పేముంది. లూజర్ వాడే అని అంటారు. లూజర్ అని కాదు, ఒక చిన్న విషయం చెప్తాను. ఎగ్జాంపుల్, చాలా మంది కూడా అంటారు ఏంటంటే, తల్లిదండ్రులు కూడా చాలా మంది కామెంట్ చేస్తారు, నేను మా వాడిని నేను ఇంజనీరింగ్ చేయాలనుకుంటున్నాను, వాడు వినట్లేదు, కాలేజీకి పోను అంటున్నాడు. ఓకేనా? వాడు డాక్టర్ చేస్తా అంటున్నాడు. ఓకేనా? ఇప్పుడు వాడు వినట్టే కదా. పోనీ నేను డాక్టర్ చేయించాలనుకుంటున్నాను, వాడు ఇంజనీర్ చేస్తా అంటున్నాడు. లేదు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను, వాడు వింటం లేదు, వాడు ఇంకేదో చేస్తా అంటున్నాడు. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? వాడి మీద బలవంతంగా మీ యొక్క ఆలోచనలు రుద్దుతున్నారు. అది చేయకండి అని చెప్తున్నాను నేను 100,000 సార్లు అదే చెప్తున్నాను. పిల్లలు ఎలా స్వేచ్ఛగా ఉంటారో అలాగే వదిలేయండి, వాళ్ళని ఎక్కడ బలవంత పెట్టకండి. ఎందుకు బలవంత పెట్టద్దంటే, వాళ్ళు ఒక డిగ్రీ స్థాయి వచ్చిన తర్వాత వాళ్ళ జీవితం అంటే వాళ్ళకి అర్థమవుతుంది. అప్పటి వరకు ఆ టీనేజ్ లో ఎలా ఉండనో అలాగే ఉంటారు. వచ్చిన పిల్లాడు అంబాడుతాడండి, వాడు అంబాడుతానే ముద్దు ఉంటాడు, మీరు అంబాడితే దరిద్రంగా ఉంటుంది. అవునా కదా? కాబట్టి ఆ వయసులో వాడు అలాగే ఉంటాడు. వాళ్ళని అనవసరంగా బలవంత పెట్టి వాళ్ళ ఆలోచనల మీద మీ ఆలోచనలు రుద్ది వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. ఎందుకంటే వాడు గత జన్మలో ఏదైతే ఆలోచించుకున్నాడో, ఆ సబ్ కాన్షియస్ మైండ్ లో ఏదైతే పెట్టుకొని ఇక్కడ జన్మ తీసుకున్నాడో అది మాత్రమే అవుతాడు వాడు. అర్థమైందా? మీరు బలవంతంగా ఏదో రుద్దేసరికి అంటే ఏమైపోద్ది అంటే, ఆ సబ్ కాన్షియస్ మైండ్ డిస్టర్బెన్స్ అయ్యి అటు అవ్వకుండా ఇటు అవ్వకుండా పోతాడు వాడు. అందుకని పిల్లలు ఎక్కడ కూడా బలవంతంగా రుద్దకండి, నేను చెప్పేది అది. ఇప్పుడు వాడు ఎలా ఆలోచిస్తే మనకేంటి? ఒక స్థాయి, ఒక డిగ్రీ మీరు చూడండి, 10th లో పిల్లవాడు అమాయకంగా ఉంటాడు. ఓకేనా? ఇంటర్కి వచ్చేసరికి అంటే అన్ని నాకే తెలుసు అనుకుంటాడు. అంటే ఆ టీనేజ్ లో అక్కడ ఏమంటారంటే జీరో వర్షిప్ క్వాలిటీ అంటాం మనం. జీరో వర్షిప్ క్వాలిటీ అంటే కొన్ని మనకు సైన్స్ ప్రకారం కొన్ని చెప్పబడ్డాయి. అద్దం ముందు నుంచి నేను చాలా అందంగా ఉన్నాను అనుకుంటాడు వాడు. అమ్మాయి కావచ్చు అబ్బాయి కూడా నేను అందంగా ఉన్నాను అనుకుంటాడు. అద్దం ముందు ఇలా ఇలా తిరిగి చూసుకుంటాడు, 10 సార్లు దువ్వుతాడు, దువ్విన తలనే దువ్వడం. జీరో వర్షిప్ క్వాలిటీ, అది సైన్స్ చెప్తుంది. అది ఆ వయసులో అలాగే ఉంటాడు కుర్రాడు. వాడు ఎవడు మాట వినాడు. అలాంటి మీరెందుకు బలవంతంగా రుద్దుతారు? ఆ తర్వాత డిగ్రీకి వచ్చాడు అనుకోండి, వాడు ఎంత సైలెన్స్ అయిపోతాడు చూడండి. డిగ్రీ కంప్లీట్ అయిపోయిందా, డిగ్రీ కంప్లీట్ అయిపోయేసరికంటే వాడు ఒక మేధావిలాగా తయారవుతాడు, అంత సైలెన్స్ అయిపోతాడు. ఈ ఇంటర్వ్యూ చేసిన అల్లరప్పుడు ఉండదు. మరి పీజీకి వచ్చేసరికంటే ఇక వాడిని మనం తట్టుకోలేం, వాడిని అందుకోలేం మనం. అంత గొప్ప ఆలోచన ఇది విధానం మారిపోతుంది. మీరేం చేస్తారు? వాడు మళ్ళీ ఇప్పుడే వింటాడు, తర్వాత వింటాడా వినడా అని చెప్పి మీరు బలవంతంగా రుద్దుతారు. ఎప్పుడు పనుల మీద, మనసు మీద ఎప్పుడు కూడా ఏ ఆలోచన బలవంతంగా రుద్దకండి. వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్ మీరు డిస్టర్బ్ చేసిన వాళ్ళు అవుతారు. గత జన్మలో వాడు ఏదైతే కోరుకున్నాడో ఆ సబ్ కాన్షియస్ మైండ్ లో పెట్టుకుని వాడు ఇక్కడ జన్మ తీసుకున్నాడు కాబట్టి అది మాత్రమే అవుతాడు. ఇది నేను చెప్పడం కాదు, సైన్స్ చెప్తుంది, అది నేను చెప్పడం కాదు. ఓకేనా? ఒక వ్యక్తి తను అనుకున్నది ఎలా సాధిస్తాడని నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే? ఒక సాధకుడు ఉన్నాడు, అంటే ఒక ఋషి అనుకుందాం, ఒక యోగి అనుకుందాం. అతను ఏం చేస్తాడంటే ఒక దైవారాధనని లేదంటే ఒక దైవానికి సంబంధించిన ఒక సాధన చేస్తాడు. ఓకే? ఆ సాధన చేయడంలో ఏం చేస్తాడంటే దానికి సంబంధించిన వస్తువులన్నీ సేకరిస్తాడు. ఓకేనా? ఇప్పుడు సింపుల్ ఏంటంటే ఒక అయ్యప్ప మాల కానీ లేకపోతే హనుమత్ దీక్ష కానీ తీసుకున్న వాళ్ళని చూద్దాం. ఇక్కడ మీరు చూడండి, వాళ్ళు ఎంత దీక్ష ఉంటారు. 4 గంటలకు లేవడం, ఓకే, దానికి సంబంధించిన గుడికి పోవడం, దానికి సంబంధించిన స్తోత్రాలు చదవడం. ఇప్పుడు ఏమవుతుందంటే ఆ 40 రోజులు దానికి కట్టుబడి ఉంటాడు దానికి. ఓకేనా? ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఒక హనుమత్ దీక్ష తీసుకున్నాడు ఒక వ్యక్తి, దానికి సంబంధించిన బట్టలు వేసుకున్నాడు, యూనిఫామ్ మార్చాడు. ఓకేనా? ఆ తర్వాత ఏం చేశాడు? దానికి సంబంధించిన స్తోత్రాలే చదువుతున్నాడు. ఓకే, దానికి సంబంధించి గుళ్ళే తిరుగుతున్నాడు. మన హిందూ ధర్మ శాస్త్ర ప్రకారం ఏంటంటే మీరు ఏది చేసినా సరే ఒక 40 రోజులు మండలం రోజులు చేయాలంటారు. ఈ మండలం రోజుల్లో ఏమవుతుందంటే సైన్స్ ప్రకారం కూడా
మీరు ఏదైతే అలవాటు చేస్తారో మీ యొక్క మనసు దాన్ని స్వీకరిస్తుంది. అంటే పాత అలవాట్లు మర్చిపోయి కొత్త అలవాట్లు స్వీకరిస్తుంది. దాంట్లో ఒక క్రమశిక్షణ అనేది అలవాటు అవుతుంది. అదే చూస్తున్నావు, అదే చేస్తున్నావు, అదే ధ్యానిస్తున్నావు, పడుకుంటప్పుడు అదే చేస్తున్నావు. ఈ 40 రోజులు ఆలోచన తప్ప ఇంకా వేరే ఆలోచన లేదు మీకు. అవును, ఇప్పుడు అది సాధ్యమవుతుందా కాదా? అవుతుంది. మన సబ్జెక్ట్లో కూడా అదే చెప్తున్నాం. డబ్బుని చూడాలి, బంగారాన్ని చూడాలి, రిచ్నెస్ని చూడాలి. దానికి తగ్గట్టు మీ యాటిట్యూడ్ని రిచ్నెస్గా మార్చుకోవాలి. మనం అదే 40 రోజులు చెప్తున్నాం కదా మనీ మెడిటేషన్. అంతకంటే ఏం లేదు కదా. 40 రోజుల్లో నీకు అక్కడ దేవుడు కనిపించడమా లేదా మీ కోరిక సాధ్యమవడం ఏదైతే జరిగిందో ఇక్కడ కూడా అదే జరుగుతుంది కదా. రైట్, అవును. వాళ్ళు దాని మీద పెట్టారు, మనం డబ్బు మీద పెట్టాం. సబ్జెక్ట్ వేరు అంతే. ఆలోచన విధి విధానం, దానికి సంబంధించినటువంటి యాటిట్యూడ్ అంతా ఒకటే. వాళ్ళు అక్కడ దేవుడి మీద పెట్టారు, ఇక్కడ మనం డబ్బు మీద పెడుతున్నాం. అంతే సింపుల్. 24 గంటలు డబ్బు గురించి ఆలోచిస్తున్నావు. నీ యాటిట్యూడ్ అంతా రిచ్గా మార్చుకుంటున్నావు. రిచ్నెస్ గురించే చూస్తున్నావు, రిచ్నెస్ గురించే మాట్లాడుతున్నావు. నువ్వు ఎందుకు రిచ్ కావు? అవునా కదా? అక్కడ అతనికి దేవుడి దర్శనం అయింది, కానీ నీకు డబ్బు దర్శనం అయింది. సింపుల్ అంతే. కాబట్టి ఇక్కడ తేడా ఏం లేదు. వాళ్ళు చేసేదానికి మనం మన సబ్జెక్టులో వేస్తున్నాం, వాళ్ళు వాళ్ళ సబ్జెక్టులో చేస్తున్నారు. అలా ఏదైనా తీసుకోండి. ఈ ప్రపంచంలో ఒక సైంటిస్ట్ ఉన్నాడు, అండ్ ఒక మేధావి ఉన్నాడు. తన విధి విధానంలో తను అలాగే ఆలోచిస్తాడు. అతనికి ఇంకా వేరే ప్రపంచం ఉండదు. ఇప్పుడు సైంటిస్టులు ఉంటారు, వాళ్ళకి సెపరేట్ రూమ్ ఇచ్చేస్తారు. వాళ్ళు ఎప్పుడు మేలుకొస్తే అప్పుడు అదే పని మీద ఉంటారు. వాళ్ళకి నిద్ర ఉండదు. 24 గంటలు సబ్ కాన్షియస్ మైండ్ అదే ఆలోచించి 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 ఉన్న బలంగా దాంట్లోంచి ఒక సృజనాత్మకతను సృష్టిస్తుంది. అప్పుడు ఏమవుతుంది? దాన్ని ప్రపంచానికి తెలియజేస్తాడు సైంటిస్ట్. అప్పుడు మనం దాన్ని అబ్బురపడతాం. ఓహో, ఇంత అద్భుతంగా సృష్టించారే, ఇది సాధ్యం కాదే, ఎలా సాధ్యమైంది? సాధ్యం చేసింది ఎవరు? మీలాంటి మనిషే కదా. మరి అతనికి సాధ్యమైనప్పుడు నీకెందుకు కదా? డబ్బు అనేది ఖచ్చితంగా సాధ్యం అవుతుంది. డబ్బు అనేది చాలా చిన్న మ్యాటర్ మన సబ్జెక్ట్లో. ఐశ్వర్యం సంపదనే చాలా చిన్న మ్యాటర్. ఇప్పటివరకు దీని గురించి తెలియదు మనకు. కాబట్టి మనకు అదేదో పెద్దగా అది మనతో సాధ్యం కాదేమో, అది డబ్బు అంటే బాగా డబ్బున్న వాళ్ళ దగ్గరనే ఉంటుందేమో, ఆ ధనవంతుల దగ్గరే ఉంటుంది. అంటే ధనవంతులను నువ్వు ప్రత్యేకంగా చూస్తున్నావు కాబట్టి నువ్వు పేదవాడు అని నువ్వే డిసైడ్ చేసుకుంటున్నావు కదా. అంతే, అవునా కదా? కాబట్టి నువ్వు ధనవంతుడు అనుకున్నావు, నువ్వు క్రియేటర్ అనుకున్నావు, అప్పుడు నువ్వు ధనవంతుడు ఖచ్చితంగా అవుతావు కదా. నీ ఆలోచన విధానంలో తేడా. కాబట్టి ఏదైనా అంతే, సబ్జెక్టు వేరు. మన సబ్జెక్టులో డబ్బు గురించి ఆలోచిస్తాం, డబ్బు గురించి మననం చేస్తాం. మననే ఇది మంత్ర, పదే పదే ఏదైతే చెప్తామో మంత్రంగా మారిపోతుంది. డబ్బు గురించి ఆలోచిస్తాం, ఇంకా వేరే ఆలోచనలు మనకు లేవు. మన సబ్జెక్టులో 24 గంటలు అదే. కాబట్టి ఖచ్చితంగా యూ విల్ గెట్ రిచ్ గోల్. అంతే, నీ గోల్ ఏదైతే ఖచ్చితంగా రీచ్ అవుతుంది. దాంట్లో మీకు అసాధ్యం అనేది లేదు. దానికోసం పనిచేయండి. ఒక 6 నెలలు గట్టిగా కూర్చోండి. ఎందుకు రా డబ్బు? ఎలాగైనా వస్తుంది. వేరే ఆలోచనలు అన్ని పక్కన పెట్టండి. సో గోల్ అనేది పర్ఫెక్ట్ గా సెట్ చేసుకుని దానికే వర్క్ చేస్తూ ఉంటే గోల్ అవుతుంది. ఎప్పుడు కూడా మన సబ్జెక్ట్ లో లక్ష్యం లేదు. మళ్ళీ లక్ష్యం పనిచేయదు. ఎప్పుడు కూడా లక్ష్యంలో ఒత్తిడి ఉంటుంది, ప్యాషన్ ఉండాలి. వాస్తవం అమ్మా, తెలీదు. అందరూ ఏమనుకుంటారంటే నేను లక్ష్యం కోసం పని చేస్తాను. ఏం పని చేస్తావు? లక్ష్యంలో ఒత్తిడి ఉంటుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక రన్నింగ్ పోటీ జరుగుతుందమ్మా, ఓకేనా? ఆ గోల్ని రీచ్ కావాలి. వేగంగా పరిగెడుతున్నారు. ఒక అబ్బాయి ముందుకెళ్ళాడు, రెండో అబ్బాయి కూడా ఆయన దాటిపోవాలి. ఆ కాంపిటీషన్లో ఒత్తిడి ఉందా, ప్రశాంతత ఉందా? ఒత్తిడి ఉంది కదా. ఇప్పుడు ఏమైపోయింది? ఆ ముందెళ్తున్న వ్యక్తి కొద్దిగా అయితే రిబ్బన్ని టచ్ చేస్తాడు. ఇప్పుడు ఆ రెండో వ్యక్తి గెలిచేస్తాడు. ఎలా గెలిచాడు? ముందున్న వ్యక్తి గెలవాలి కదా. ఈ రెండో వ్యక్తి దాన్ని తాకేలోపు, ఈ ఫస్ట్ వ్యక్తి దాన్ని తాకేలోపు ఈ రెండో వ్యక్తి డామన్ దాని మీద పడిపోయినాడు. అంతే. అతను పొయ్యికి దాన్ని టచ్ చేయాలనుకున్నాడు, ఇతను పోయేలోపు ఇతను దాని మీద పడిపోయాడు. అంతే. సిర్పు ఇతను గెలిచాడా లేదా? అక్కడ ఒత్తిడి ఎక్కువైందా లేదా? మన సబ్జెక్ట్ లో ఒత్తిడి ఉండదు. ప్రశాంతంగా గురించి కూర్చొని ద్వారా డబ్బు గురించి ఆలోచిస్తే డబ్బు వచ్చేస్తుంది. అంతే. రైట్. లక్ష్యంలో ఎప్పుడైనా ఒత్తిడి ఉంటుంది. లక్ష్యం ఎప్పుడు పని చేయాలి. కాబట్టి మన సబ్జెక్ట్ లో లక్ష్యాలు పెట్టుకోవద్దు. అర్థమైంది? అవి పని చేయవు. అది రైట్. అదే సార్, అందరు లక్ష్యం పెట్టుకోమంటారు. నా సబ్జెక్ట్ లో అది లేదు. నా సబ్జెక్ట్ అంత రివర్స్ లో ఉంటుంది. దానికి కూడా కొత్తగా ఉంటుంది. అదే అర్థం కాదు. అందుకే మన సబ్జెక్ట్ లో మన క్లాసు కూడా ఒకేసారి కాదు, మళ్ళీ మళ్ళీ రమ్మని ఎందుకు చెప్తామంటే ఒకేసారి అర్థం కాదు. రామాయణం మహాభారతం అయితే ఎన్నోసార్లు వినున్నాం, టీవీలో చూస్తున్నాం, ఈజీగా అర్థమవుతుంది. మన సబ్జెక్ట్ అలా కాదు కదా. ఫస్ట్ టైం వింటున్నాం కదా, అంత కొత్తగా అనిపిస్తుంది. అందుకే మనం మళ్ళీ ఫీజు పెట్టలేదు. ఒకేసారి ఫీజు కట్టాలి. సార్ ఎలా సార్? ఇంతకు ముందు కూడా నేను విన్నాను, క్లాస్ కి ఒకసారి వస్తే నెక్స్ట్ టైం ఎన్నిసార్లు రావచ్చు అమ్మా, ఎన్నిసార్లు అయినా రావచ్చు. ఎక్కడ క్లాస్ ఉంటే అక్కడ రావచ్చు. ఓకే. అంటే ఇది కొత్త వాళ్ళకి తెలియదు కదా. నేను క్లాస్ లో డైరెక్ట్ చెప్తాను. క్లాస్ లో మీరు చెప్తారు, కానీ కొత్తగా ఎవరైనా వ్యూవర్స్ చూస్తున్నారు, అరే మళ్ళీ క్లాసెస్ అంటే ఎలా అని ఆలోచిస్తారు కదా. సో ఒకటేసారి బఫెట్ కట్టుకోవాలి. అంతే. ఇంకేం లేదు. తర్వాత క్లాసెస్ అన్ని అటెండ్, ఎన్ని క్లాసులు అటెండ్ చేయొచ్చు. ఒకటేసారి ఫీజు. అది కూడా నామినల్ ఫీజు అమ్మా.
స్టార్ హోటల్లో ఫీజు లెక్క కాదు. మేము పోయినప్పుడు అయితే 50,000 లక్ష రూపాయలు ఉండేది ఫీజు ఒక్కొక్క దగ్గర. అది అట్లేం లేదు, చాలా చిన్న మొత్తం అది. రైట్. సో ఒక్కసారి క్లాస్ కి వస్తే కాదు, మళ్ళీ మళ్ళీ క్లాసెస్ వినే అవకాశం ఉంది. అండ్ వింటే కూడా ఇంకా నాలెడ్జ్ డెప్త్ గా అర్థమవుతుంది, కొత్తగా ఉంటుంది కాబట్టి ఇంకా మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. రైట్. సో క్లాసెస్ కూడా ఎప్పుడు ఉంటాయి అనేది మనం చెప్దాం. ఓకే సార్, అయితే ఇప్పుడు మొన్న సండే రోజున మీ క్లాస్ ఒకటి జరిగింది, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, చాలా మంది వచ్చారు. నెక్స్ట్ ఇంకా ఎక్కడెక్కడ జరగబోతున్నాయి సార్ క్లాసెస్, డేట్స్ ఏమైనా చెప్తారా? మనకి ఇప్పుడు 2023 అమ్మా, 2023 ఈ జూలైలో 16th మనకి ఇప్పుడు తిరుపతిలో ఉందమ్మా. ఫస్ట్ షార్ట్ లో మనకి తిరుపతిలో ఉంది క్లాస్. తిరుపతి నుంచి కాల్స్ వస్తున్నాయి సార్, ఎప్పుడు ఉంది అని. సో విన్నారు కదా, ఎప్పుడు సార్? 16th జూలై తిరుపతిలో ఉంది. తిరుపతి వాళ్ళందరూ నోట్ చేసుకొని రండి. ఓకేనమ్మా. అలాగే 23rd మనకి జూలై వైజాగ్ లో ఉంటుందమ్మా, విశాఖపట్నంలో. అలాగే 6th ఆగస్ట్ మనకి స్పెషల్ క్లాస్ అనుకున్నాము. ఈగర్లీ వెయిటింగ్ అందరూ, చాలా రష్ గా ఉంది. నేను మళ్ళీ చెప్తున్నాను, వీలైనంత తొందరగా ఎన్రోల్ చేసుకోండి. స్పెషల్ క్లాస్ రావాలనుకున్న వాళ్ళే రండి, ఎందుకంటే ఖచ్చితంగా మీకు ఒక క్లాస్ రెగ్యులర్ క్లాస్ అటెండ్ చేస్తే అది మంచిగా అర్థం అవుతుంది. రెండోది ఏంటంటే చాలా రష్ ఉంది కాబట్టి తొందరగా మీరు ఎన్రోల్ చేసుకోండి, ముందే బుక్ చేసేసుకో. ఈ రెగ్యులర్ క్లాస్ కి ఆ క్లాస్ కి అసలు ఏమాత్రం సంబంధం ఉండదు, అది కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంటుంది. సబ్జెక్ట్ కూడా చాలా డెప్త్ గా ఉంటుంది. డెప్త్ గా సబ్జెక్ట్ తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం తొందరగా ఎన్రోల్ చేసుకోండి. ఓకేనమ్మా. అలాగే మనకి 18th ఆగస్టు బెంగళూరులో ఉంటుందమ్మా. బెంగళూరు నుంచి కూడా కాల్స్ వస్తున్నాయి సార్, బెంగళూరులో ఎప్పుడు ఉంటుంది అని. సారీ, ఇది ఒక డేట్ మనం మారుద్దాం. 13th ఆగస్ట్ బెంగళూరులో, బెంగళూరులో ఉంటుందమ్మా. రైట్. అలాగే 27th ఆగస్టు విజయవాడలో ఉంటుంది. 27th ఆగస్ట్ విజయవాడ. అలాగే 10th సెప్టెంబర్ మనకి కర్నూలులో ఉంటుంది. 24th సెప్టెంబర్ మనం మళ్ళీ రాజమండ్రిలో ఉంటుంది. ఓకే. ఈ విధంగా ఈ షెడ్యూల్ ప్రకారం మనకి క్లాసెస్ ఉంటాయి. రైట్. సో తిరుపతి నుంచి, బెంగళూరు నుంచి రీసెంట్ గా చాలా కాల్స్ వచ్చాయని చెప్పారు మా వాళ్ళు. సో డెఫినెట్ గా తిరుపతి వాళ్ళు, బెంగళూరు వాళ్ళు డేట్స్ గుర్తు పెట్టుకొని ముందే ఎన్రోల్ చేసుకోండి. లాస్ట్ మూమెంట్ లో రష్ ఎక్కువ అయిపోతుంది, మళ్ళీ మాకు సీట్ దొరకలేదు, స్లాట్ లేదు అని అంటే కనుక కష్టం అయిపోతుంది కదా. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్జెక్ట్ ని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.